ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు నా మనసు కుదుట పడిందమ్మా. మా మనసుల్లోనే లేకుండా పోయింది. థ్యాంక్స్ జగదాత్రి, నీ వల్లే వాళ్ళని బతికించుకోగలిగాం. ఇదే నాకు నచ్చదు. మనలో మనకి థ్యాంక్స్ ఏంటక్కా. అక్క అక్షర ఎవరమ్మా? అచ్చ నీలానే ఉన్నారు. ఇందాకటి నుంచి నేను ఇదే అడుగుదాం అనుకుంటున్నాను. ఎవరక్షరా? తను ఐపీఎస్ ఆఫీసర్ జగదాత్రి అండి. ఒక పని మీద మన ఊరొచ్చారు. ఓ, మరి నీకెలా పరిచయం? అదా, హాయ్ అక్షర, ఐమ్ జగదాత్రి మ్యామ్. ఒక నిమిషం. మీరు నాకు తెలుసు మ్యామ్, కాకపోతే నేనెప్పుడు మిమ్మల్ని చూడలేదు. ఒకేలా ఉంటామని చాలా మంది చెప్పారు, నాకు కూడా చెప్పారు. బట్ సేమ్ టు సేమ్ ఉంటామని అనుకోలేదు. ఇంకో 5 కూడా ఉంటారు మ్యామ్. ఓ, మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారని చెప్తున్నారా? వాళ్ళెలా ఉంటారో కానీ మీరే నాకు ఇన్స్పిరేషన్ మేడం. మీరు మా అమ్మ ఇన్స్పిరేషన్తోనే నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. మీరు కలెక్టర్ అయిన విధానం, మీరు కలెక్టర్ అయిన తర్వాత చేసిన మంచి యాక్టివిటీస్, మహిళలకి మీరు చెప్పే ధైర్యంతో చాలా మంది మారిపోయారని కూడా నేను విన్నాను మేడం. కానీ నా ఇన్స్పిరేషన్కి ఈరోజు మిమ్మల్ని మేడం అని కూడా పిలవబుద్ధి కావట్లేదు. ఫ్రెండ్ అని పిలవండి. మీతో నా బంధం ఇంకా ఎక్కువగా ఉండాలనుకుంటున్నాను. అక్కని పిలవచ్చా? అలాగే చెల్లి. మెయిన్ విషయానికి వస్తే మేము ఒక పని మీద విజయవాడ రావాల్సి వచ్చింది. అవసరమైతే మీ హెల్ప్ కూడా కావాలి. ఏం కావాలన్నా నా హెల్ప్ మీకెప్పుడూ ఉంటుంది. మీ గురించి కూడా నాకు కమిషనర్ గారు చెప్పారు. నీతి నిజాయితీగా పనిచేస్తుంటారని కూడా నాకు తెలిసింది. అందుకే మీ పేరు చెప్పగానే నాలానే ఉంటారని, ఎప్పటి నుంచో చూడాలని వేరే ఉంది కదా. మిమ్మల్ని రిసీవ్ చేసుకోవాలని మీటింగ్స్ అన్ని పక్కన పెట్టి నేనే స్వయంగా వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఇది నా విజిటింగ్ కార్డ్. నా నుంచి మీకే హెల్ప్ కావాలన్నా ఆ నెంబర్ సేవ్ చేసుకోండి. ష్యూర్. ఇలా నాకు పరిచయం అయింది, ఈరోజు హెల్ప్ అయింది. ఓకే, మొత్తానికి హెల్ప్ అవడమే కాకుండా అందరినీ హ్యాపీ అయ్యేలా చేశారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.